ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వారికి అదృష్టం పీక్లో ఉంటుంది. జూలై నెల 12, 13, 14 తేదీల్లో మీ జీవితాన్ని మార్చే వార్త రాబోతోంది. విధి మీ కోసం సిద్ధం చేసిన సర్ప్రైజ్ రాబోతోంది. ఈ మీనరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది ఇప్పుడైతే తెలుసుకుందామండి. నమస్కారం అండి. మీనరాశి వారికి స్వాగతం. ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే జూలై నెల 12, 13, 14 తేదీల్లో ఈ రాశి వారికి కొన్ని ముఖ్యమైన అవకాశాలు, ఊహించని పరిణామాలు మరియు కొత్త ప్రారంభాలకు అనుకూలమైన పరిస్థితులు కూడా ఏర్పడే సూచనలు ఉన్నాయి. అయితే జ్యోతిష్యం ఒక విశ్వాసం ఆధారంగా సాంప్రదాయం మాత్రమే. జీవితంలో జరిగే సంఘటనలు మీ యొక్క నిర్ణయాలు, కృషి పరిస్థితులపైన కూడా ఆధారపడి ఉంటుంది. ఈ 3 రోజుల్లో కూడా మీలో చాలా కాలంగా ఉన్నటువంటి ఆందోళనలు కొంతవరకు తగ్గి కొత్త ఆశలు కలిగే సమయం అయితే కావచ్చు. మీరు చాలా కాలంగా కూడా ఎదురు చూస్తున్న ఒక సమాచారం, ఉద్యోగానికి సంబంధించిన స్పందన, వ్యాపారానికి సంబంధించిన అవకాశం లేదా కుటుంబంలో ఒక శుభవార్త కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది కూడా కావచ్చు. అంతేకాదు గత కొన్ని నెలలుగా కూడా మీరు ఎన్నెన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఉండవచ్చు. ఎంత కష్టపడినా ఫలితం కనిపించడం లేదనే భావన మీలో కలిగి కూడా ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు అనేవి నెమ్మదిగా మారే అవకాశాలు ఉన్నాయి. మీరు వేసిన నిజాయితీ ప్రయత్నాలకు తగిన గుర్తింపు లభించే సమయం అయితే దగ్గర పడబోతోంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉండేవారికి ఇంటర్వ్యూ కాల్ రావచ్చు. ఇప్పటికే ఉద్యోగంలో ఉండేవారికి బాధ్యత లేదా అభివృద్ధి అవకాశాలు కనిపించవచ్చు. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లేదా ఆదాయం పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అయితే ప్రతి నిర్ణయం తీసుకునే ముందుగా పూర్తిగా పరిశీలించడం మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో కూడా కొంత ఉపశమనం లభించే సూచనలు ఉన్నాయి. నిలిచిపోయిన బకాయిలు రావడం, అనుకోని ఆదాయ మార్గాలు రావడం లేదా ఖర్చులను నియంత్రించే అవకాశం లభించవచ్చు. అయినప్పటికీ కూడా అవసరం లేని ఖర్చులు చేయకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ జీవితంలో కూడా సానుకూలమైన మార్పులు కనిపిస్తాయి. చాలా రోజులుగా మాట్లాడిన బంధువులు మళ్ళీ దగ్గర అవడం, కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభం కావడం లేదా ఒక అపార్థం తొలగిపోవడం వంటి పరిణామాలు కూడా జరగవచ్చు. ప్రేమ విషయాలు ఉండేవారికి కూడా మంచి సమయం కావచ్చు. ఒకరిపైన ఒకరికి ఉన్నటువంటి అపార్థాలు తగ్గి పరస్పర అవగాహన పెరిగే అవకాశం కనిపిస్తోంది. వివాహం కోసం ఎదురు చూస్తూ ఉండేవారికి కొత్త పరిచయాలు లేదా అనుకూలమైనటువంటి చర్యలు మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం విషయానికి వస్తే పని ఒత్తిడి కారణంగా అలసట పెరగకుండా తగిన విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. సరైన ఆహారం, నిద్ర, వ్యాయామం మీ శక్తిని నిలబెడతాయి. ఈ సమయంలో మీకు ఒక ముఖ్యమైన సందేశం ఏమిటి అంటే మీపైన మీకు నమ్మకం ఉండాలి. ఇతరులు ఏమనుకుంటున్నారనే దానికి మీరు తీసుకునే ఆలోచనాత్మక నిర్ణయాలే మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. కొత్త అవకాశాలు వచ్చినప్పుడు భయపడకుండా కానీ తొందరపడకుండా ముందుకు సాగండి. కొంతమందికి ఈ 3 రోజులు ఒక ఫోన్ కాల్, ఒక సందేశం, ఒక సమావేశం లేదా ఒక అనుకోని పరిచయం జీవితంలో కొత్త దారులు చూపించే అవకాశం ఉంటుంది. అది చిన్న విషయంలాగా అనిపించిన భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. మీనరాశి వారికి సహజ లక్షణాలు దయ, సృజనాత్మకత, ఓర్పు, ఇతరులకు సహాయం చేయాలనేటటువంటి మనస్తత్వం. ఈ గుణాలు ఇప్పుడు మీకు బలం కావచ్చు. మీ ప్రతిభను దాచిపెట్టకుండా సరైన సమయంలో ప్రదర్శిస్తే మంచి అవకాశాలు లభించవచ్చు. ఆధ్యాత్మికంగా కూడా ఈ కాలం ప్రశాంతతను ఇవ్వవచ్చు. ఉదయం కొంత సమయం ధ్యానం, ప్రార్థన చేయడం మీకు నచ్చిన ఆధ్యాత్మిక శోధనకు కేటాయిస్తే మానసిక ధైర్యం అనేది మీకు పెరుగుతుంది. ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారంటే మీనరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అంతా కూడా కొత్త ఆశలు కలిగి సమయంగా కూడా చెప్పవచ్చు. మీరు పట్టిందల్లా కూడా బంగారం వలె మారబోతుంది. అన్ని విధాలుగా మీకు అనుకూలత అనేది ఏర్పడబోతుందని చెప్పడంలో కూడా మీకు సందేహం అయితే కనిపించడం లేదండి. ఈ రాశి జాతకులకు ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని ఎవరైతే ఎందుకు పనికిరారు అని చీకట్టారో అటువంటి వ్యక్తుల నుండి ఈ సమయంలో మీరు ప్రశంసలు అనేవి పూర్తిగా అందుకునే అవకాశాలు కూడా మీకైతే కనబడుతూ ఉన్నాయి. అంతేకాదు మీకు కొత్త జీవితం అయితే ఈ సమయంలో ప్రారంభం కాబోతోంది అని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. మీ జీవితం మీరు ఊహించని రీతిలో అయితే మారిపోబోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది అధికంగానే ఏర్పడబోతోంది. గతంలో మీరు ఎదుర్కొంటున్న నిరాశలు, అపార్థాలు, ఆర్థిక ఒత్తిళ్లు లేదా ఆలస్యాలు కూడా మీకు ఎన్నెన్నో పాఠాలు నేర్పి ఉంటాయి. ఇప్పుడు అదే అనుభవం మీకు ధైర్యాన్ని, స్థిరత్వాన్ని అందించే సమయంగా మారవచ్చు. ప్రతి చిన్న అడుగు కూడా మీ యొక్క భవిష్యత్తుకు విజయానికి పునాది కావచ్చు అని గుర్తుంచుకోండి. కొంతమందికి ఊహించని ఫోన్ కాల్ అనేది రావచ్చు. ఇంకొంతమందికి చాలా రోజులుగా కూడా ఎదురు చూస్తున్న సమాధానం అందవచ్చు. మరికొందరికి కొత్త పరిచయం, పాత స్నేహితుడి సహాయం లేదా కుటుంబ సభ్యుడి ప్రోత్సాహం జీవితంలో కొత్త దిశను చూపించవచ్చు. ఈ అవకాశాలను జాగ్రత్తగా పరిశీలించి తొందరపాటు నిర్ణయాల కంటే ఆలోచించి ముందుకు సాగడం ఉత్తమం. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇంటర్వ్యూలు, ఎంపిక లేదా కొత్త అవకాశాల గురించి శుభవార్త వచ్చే అవకాశం కూడా ఉందని ఆశ కలగవచ్చు. ఉద్యోగంలో ఉండేవారికి కొత్త బాధ్యతలు, ప్రశంసలు లేదా ఎదుగుదలకు దారితీసే అవకాశాలు కూడా కనిపిస్తాయి. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు
కొత్త కస్టమర్లు లేదా ఆదాయం పెరిగే పరిస్థితిని కూడా ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుందని కొందరి నమ్మకం. ఆర్థికపరమైన విషయాల్లో గతంలో ఉన్నటువంటి ఒత్తిడి క్రమంగా తగ్గుతున్నట్లుగా అనిపించవచ్చు. అయితే ఆదాయం పెరిగినా కూడా ఖర్చుల విషయంలో వివేకం అయితే అవసరం. పొదుపు అలవాటు మీకు భవిష్యత్తులో మరింత భరోసాని కలిగిస్తుంది. కుటుంబ జీవితంలో కూడా అనుకూలమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న అపార్థాలు తగ్గి పరస్పర అవగాహన పెరుగుతుంది. పెద్దల ఆశీర్వాదం, కుటుంబ సభ్యుల సహకారం మీలో నమ్మకాన్ని పెంచుతాయి. ప్రేమ జీవితంలో ఉండేవారికి భావోద్వేగాలను నిజాయితీగా పంచుకోవడానికి ఇది చాలా మంచి సమయంగా కూడా అనిపించవచ్చు. వివాహం కోసం ఎదురు చూసే వారికి కొత్త పరిచయాలు లేదా శుభ సూచనలు వచ్చే అవకాశం ఉందని కొందరి విశ్వాసం. విద్యార్థులకు కూడా ఇది మంచి ప్రోత్సాహకరమైనటువంటి సమయం కావచ్చు. క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలు సాధించే అవకాశం అయితే ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు తమ యొక్క ప్రణాళికను మరింత బలపరుచుకోవాలి. ఆరోగ్యపరంగా సాధారణంగా జాగ్రత్తలు పాటించడం మంచిదే. తగినంత నిద్ర, సమతుల్య ఆహారం, వ్యాయామం, మానసిక ప్రశాంతత మీకు శక్తిని అందిస్తాయి. ఈ 3 రోజుల్లో మీకు ఎదురయ్యే ప్రతి అవకాశాన్ని గౌరవించండి. ఎవరి మాటనైనా పూర్తిగా నమ్మే ముందుగా ఆలోచించండి. అలాగే మీ సామర్థ్యం పైన విశ్వాసాన్ని కోల్పోవద్దు. మీ కృషి, సహనం, సానుకూలమైన దృక్పథం కలిసి వస్తే మంచి ఫలితాలు సాధించే అవకాశాలు మరింతగా పెరుగుతాయని చెప్పడంలో కూడా మీకైతే ఈ సమయంలో సందేహం అయితే లేదు. ఈ రాశి వారు కుటుంబ జీవితంలో అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. చిన్న చిన్న అపార్థాలు తగ్గి పరస్పర అవగాహన పెరుగుతుంది. పెద్దల యొక్క ఆశీర్వాదం, కుటుంబ సభ్యుల సహకారం మీలో నమ్మకాన్ని పెంచుతాయి. ప్రేమ జీవితంలో ఉన్నవారికి భావోద్వేగాలను నిజాయితీగా పంచుకోవడానికి కూడా ఇది చాలా మంచి సమయంగా అనిపించవచ్చు. వివాహం కోసం ఎదురు చూసే వారికి కొత్త పరిచయాలు లేదా శుభ సూచనలు కూడా వచ్చే అవకాశం ఉందని కొందరి విశ్వాసం. విద్యార్థులు కూడా ఇది చాలా ప్రోత్సాహకరమైనటువంటి సమయం కావచ్చు. క్రమశిక్షణతో చదివితే మంచి మార్కులు సాధించే అవకాశం కనిపిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు తమ యొక్క ప్రణాళికను మరింతగా బలపరుచుకోవచ్చు. ఆరోగ్యపరంగా సాధారణంగా జాగ్రత్తలు పాటించడం మంచిది. తగినంత నిద్ర, సమతుల్య ఆహారం, వ్యాయామం మానసిక ప్రశాంతత మీకు శక్తిని అందిస్తుంది. ఈ 3 రోజులు కూడా మీకు ఎదురయ్యే ప్రతి అవకాశాన్ని గౌరవించండి. ఎవరి మాటనైనా పూర్తిగా నమ్మే ముందుగా ఆలోచించండి. అలాగే మీ యొక్క సామర్థ్యం పైన విశ్వాసాన్ని ఉంచండి. మీ కృషి, సహనం, సానుకూలమైన దృక్పథం కలిసి వస్తే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. మీనరాశి వారి గొప్ప లక్షణం దయ, సృజనాత్మకత, ఇతరులను అర్థం చేసుకునే మనసు, అదే మీ బలము. ఈ గుణాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగితే మీ జీవితంలో కొత్త అవకాశాలు అనేవి మీకు తోడ్పడతాయి. చివరిగా ఒక విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. అదృష్టం అనేది కేవలం ఎదురు చూడాల్సినది మాత్రమే కాదు, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం, కష్టపడడం, వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడం కూడా అంతే ముఖ్యం. చూసారు కదా, ఈ మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.